ఒక అఘోరీ చేస్తున్న అఘోరం అని చెప్పి మాట్లాడాలి. ఎందుకంటే చూడండి, ముఖ్యంగా ఈ చెన్నై తమిళనాడు నుంచి నాకు విపరీతంగా మెసేజ్లు, ముఖ్యంగా మా స్నేహితులు. సో వీళ్ళు ఈ కలయరసన్ అనబడే అఘోరి సడన్గా ప్రత్యక్షం అవ్వడం ఏంటి? మొన్న మీరు మహాశివరాత్రి రోజున కాశీకి సంబంధించి ఒక వీడియోలో మాట్లాడారు. మీరు ఏదైతే మాట్లాడారో ఇతను కూడా సరిగ్గా అలాగే మాట్లాడుతున్నాడు. అంటే మీరు చూసారనుకోండి, నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు మీకు స్వయ అనుభవం వేరండి. ఇతనికి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అంటే అతను చెప్తున్నాడు వీళ్ళు వీడియోస్ పంపిస్తున్నప్పుడు గమనించాము అంటే క్లియర్గా చెప్తున్నాడు. మణికర్ణికా ఘాట్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అండి. ఎవరైనా ఫ్రెండ్స్ నా వీడియో చూసి మీరు కాశీ వెళ్ళి ఈ మణికర్ణికా ఘాట్ దాకా వెళ్ళాలి అన్నప్పుడు దయచేసి మహిళలను తీసుకువెళ్ళకండి. అంటే మీతో పాటు మీ భార్య రావచ్చు, లేదా మీ కుమార్తె రావచ్చు, తల్లిగారు రావచ్చు. వీళ్లను తీసుకొని దయచేసి మణికర్ణికా ఘాట్ దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే ఆ దృశ్యాలు మీరు తట్టుకోలేరు, మీకు చాలా భయంకరంగా ఉంటుంది. మరి ఇతను ఏం చెప్తున్నాడు అంటే చూడండి, అంటే ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుతున్నా అంటే లక్షలలో ఫాలోయర్స్ అయిపోయారండి. ఇతనికేమో ఒక 25-26 ఏళ్ళు ఉంటుంది, తనకు 29 ఏళ్ళని చెప్తున్నాడు అతని భార్య. సో ఈవిడ ఏంటంటే ఈయన ఒక పరమసిద్ధుడండి, మహాజ్ఞాని. సో దాన్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఇతను ఒక మనిషిని చూస్తే ఇతను ఏ రోజు ఏ టైంలో మరణిస్తాడని కూడా చెప్పగలడు. అలాంటి ఒక ఖాళీ వాక్కు ఇతనికి ఉందని ఈవిడ కూడా. అంటే ఓవరాల్గా వీళ్ళు ఒక అఘోరీ సాంప్రదాయం, దీనిని పెట్టుకొని పెద్ద పెద్ద క్లైమ్స్, టాల్ క్లైమ్స్. ఫ్రెండ్స్, ఇది అఘోరి అని అన్నప్పుడు మీరు కాశీ వెళ్తారు, వీళ్ళని చూస్తారు. మణికర్ణికా ఘాట్ దగ్గర కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ ఇదంతా కూడా ఒక 10 మహావిద్యలండి, మహావిద్యలు. ఇప్పుడు కాళీ మహావిద్య అని అంటాం, అలాగే తారా మహావిద్య అని ఉంటుంది. అంటే మహిళలకు సంబంధించిన కాళీమాత ఉపాసకులు ఒక రకమైన అఘోరిస్ ఉంటే, శివ ఉపాసకులు ఇంకొక రకమైన అఘోరి. శివ అని అనకూడదు, భైరవ అని అనాలి. అందుకే కాలభైరవుడు అని చెప్పి ఆ వీడియోలో మాట్లాడాను. సో ఇతను ఎలా చెప్తున్నాడు అంటే కొల్లిమలై అని చెప్పి మీకు తమిళనాడులో మహాసిద్ధులు ఒకప్పుడు నివసించిన కొండలు. ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే కొల్లిమలై వెళ్ళడం అనేది మీ రీసెర్చ్ భాగంలో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ కొల్లిమలై వెళ్ళి నేను తపస్సు చేసుకున్నప్పుడు నగ్నముగా ఒక మహిళ నా ముందు ప్రత్యక్షమయ్యింది. అంటే ఏంటి, అప్పటికి ఇతనికి పెళ్ళైపోయింది. ఇవాళ ఒక మహిళ అర్ధరాత్రి పూట 2ంటికి ఇతని ముందు నగ్నంగా ప్రత్యక్షమైంది. అయినప్పుడు ఏంటంటే ఆహా, కాళీమాత నన్ను పరీక్షిస్తుంది కాబట్టి నేను ఈ మాయలో పడకూడదు అని అనుకున్నాను. వెంటనే ఆ మహిళ మాయమైపోయింది. అంటే ఏంటి, కాళీమాత ఈయన్ని పరీక్షించింది. వెంటనే ఇతను ఏంటి నిర్ణయం తీసుకున్నాడు, ఇలా కాదు నేను కాశీ వెళ్ళిపోవాలి. సో భార్యకి చెప్పేసి ఇతను కాశీ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, నేరుగా మణికర్ణికా ఘాట్ దగ్గరికి వెళ్ళాడు. మీకు అక్కడ వందల శవాలు కాలుతూ ఉండడము చూశాడు. చూసినప్పుడు చూడండి, ఈ వీడియోలో నేను ఏమైతే మాట్లాడంటే మీకు అక్కడ కాలభైరవుడు ప్రత్యక్షమవుతాడు. అంటే ఇదంతా కూడా అలిగోరికల్ థింకింగ్ అండి. మీకు డైరెక్ట్గా చూసారు అంటే మహా దారుణమైన దృశ్యాలు కనిపిస్తాయి. మీరు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళారనుకోండి, మీరు ఇంకొక అంటే ట్రాన్సెండెంటల్ టైం అని అంటాం చూసారా, అందులోకి వెళ్ళిపోతారు. ఇదంతా నిజంగానే జరుగుతుందా అండి అంటే ఇప్పుడు మీరు చూడండి, భగవద్గీత మీకు ఏకంగా 18 చాప్టర్స్, 700 శ్లోకాలు. అంటే కురుక్షేత్రము ఒకవైపేమో మీకు కౌరవ సైన్యము, ఇటువైపు పాండవులు ఉన్నారు. ఇవాళ అర్జునుడు యుద్ధము చెయ్యను అంటాడు, శ్రీకృష్ణుడు అతనికి హితోపదేశం చేస్తాడు. సో వీళ్ళు ఇద్దరు ఆ యుద్ధ క్షేత్రంలో మధ్యలో ఉండి మీకు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడమే భగవద్గీత అంటారు. ఏమండి, అక్కడ కోట్ల మంది సైనికులు, ఇటువైపు మీకు కోట్ల మంది సైనికులు ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే తక్కిన వాళ్ళు ఏమైపోతారు, తక్కిన వాళ్ళు యుద్ధము చెయ్యరా? ఇవన్నీ డౌట్స్. ఇప్పుడు పిల్లల్ని అడిగినా ఇదే అడుగుతారు, ఎలా కుదురుతుందండి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంటే అంతంత మంది ఏం చేస్తూ ఉంటారు? అలా ఉండదండి. ఇక్కడ మీకు కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ మీకు ట్రాన్సెండెంటల్ టైంకి సంబంధించింది, యాక్చువల్ టైం కాదు. మీరు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళారు అనుకోండి, మీ సమయము వేరు, ఈ ప్రపంచానికి సంబంధించిన సమయం వేరు. ఇలా ఎలా ఉంటుందండి?
యూనివర్సల్ టైం ఒకటే కదా అంటే మీరు స్టీఫెన్ హాకింగ్ యొక్క ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం చదివారనుకోండి, ఇదే మాట్లాడతాడు. నీ సమయం వేరు, నా సమయం వేరు అంటాడు. ఇది మామూలు వాళ్ళకి అర్థం కాదండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంకా చెప్పాలంటే మీకు కామెడీగా చెప్పాలంటే, ఇప్పుడు కెనడాలో నివసించే ప్రజల్ని మీరు అడగండి. ఎంతోమంది భారతీయులు మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. వీళ్ళు ఏమంటారు? స్ప్రింగింగ్ ఫార్వర్డ్ అంటారు. అంటే ఒక గంటను వీళ్ళు ముందుకి జరుపుకుంటారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాచ్లను వాళ్ళు సరిదిద్దుకుంటారు. అంటే మీ జీవితంలో ఒక గంట సేపు నిద్ర అనేది మీకు తగ్గిపోతుంది. సో ఈ స్ప్రింగింగ్ ఫార్వర్డ్ అనబడే కాన్సెప్ట్ చూసారా? మరి ఇక్కడ మనుషులే తమ సమయాన్ని మార్చుకుంటున్నారు కదా, అలాంటిది ఒక యూనివర్సల్ ఎనర్జీ. దానికి సంబంధించిన కాలము అనేది వేరే ఉంటుంది. మీరు డీప్ మెడిటేషన్, మీకు చాలా పవర్ఫుల్ ధ్యానంలోకి వెళ్ళారనుకోండి, మీ సమయము, మీ కాలము అనేది పూర్తిగా మారిపోతుందండి. ఇదే ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. మరి ఇది ఎక్కడైతే నేర్చుకున్నాడు అనేది తెలియదు. మీకు కాశీలో నేను శివుడితో మాట్లాడాను అని చెప్పి ఈ మాటే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, శివుడు కనిపిస్తాడు. శివుడు ఒక్కొక్కరికి సర్టిఫికేషన్, వ్యాలిడేషన్ ఇస్తాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని పుణ్యాలు చేసావని మణికర్ణికా ఘాట్, మహాభారతంలో మణికర్ణికా ఘాట్కి సంబంధించిన రెఫరెన్స్ ఉందండి. అంత ఒక పురాతనమైన మీకు స్థలము ఇది ఒక ఘాట్. సో అలాంటిది శివుడితో నేను మాట్లాడాను. సో శివుడు నన్ను ఒక అఘోరీగా మారు అని చెప్పి ఆయన మాయమైపోయాడు. సో ఇవాళ నా సేవలు అవసరం అని చెప్పి నేను తమిళనాడు వచ్చాను. ఇక్కడ నేను ఒక అఘోరీగా నివసిస్తున్నాను. నేను బిల్లీ శూన్యం చూసుకోండి ఫ్రెండ్స్, చాలామంది ఇతని దగ్గరికి వెళ్ళవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. దయచేసి ఇలాంటి పొరపాట్లు చేయకండి. వీళ్ళందరూ కూడా ఫేక్ అఘోరీస్. ఎవరైనా కాశీ వెళ్ళొచ్చు, ఎవరైనా ఇంతంత జుట్టు పెంచుకోవచ్చు, మీరు ఇలాగ విభూది రాసుకోవచ్చు. అంత మాత్రాన అఘోరీగా అవ్వరండి. ఎందుకంటే అఘోరీ అన్నప్పుడు దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు ఫిమేల్ వెర్షన్ అన్నాననుకోండి, ధూమావతి అంటారు, భైరవి అంటారు, అలాగే బాగాలముఖి అంటారు. ఇదంతా ఏంటి? సాంప్రదాయాలు. ఇవన్నీ ఏంటి? మహావిద్యలు. సో ఈ సాంప్రదాయానికి చెందిన ఒక అఘోరి ఉంటాడు. అలాగే మీకు పురుషులకు సంబంధించి అనుకోండి, భైరవ అంటాం, వీరభద్ర అంటాం, అవధూత అని అంటాం. ఇది ఒక సాంప్రదాయం. సో ఇలాగా ఇదంతా కూడా ఏంటంటే సెక్స్. సో దీనికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పుడు మీరు బద్రీనాథ్ వెళ్ళారు అనుకోండి, బద్రీనాథ్ దాటి సతోపంత్ అంటారు. ఇక్కడ కూడా అఘోరీస్ ఉంటారండి. వీళ్ళు 20 ఏళ్ళు 22 ఏళ్ళు మౌనంగానే ఉంటారు, ఎవరితో మాట్లాడరు. మరి ఇతను అఘోరి అన్నప్పుడు ఏ సాంప్రదాయానికి చెందినవాడు? ఇతను నేర్చుకున్న విద్య ఏమిటంటే బ్లాక్ మ్యాజిక్. ఆ కాళీమాత యొక్క అనుగ్రహముతో నేను ఇలాగ బిల్లీ శూన్యం నేర్చుకున్నా, అంటే క్షుద్ర శక్తిని నేర్చుకున్నాను. సో ఒక వ్యక్తి వచ్చి నాకు ఇంత నష్టము జరిగింది, పలానా వాడి వల్లే జరిగింది అంటే నేను ఆ కాళీమాతను అడుగుతున్నాను, ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయము? సో అన్యాయము చేసిన వాడు శిక్ష అనుభవించాలని ఆవిడ అనుగ్రహముతో నేను బిల్లీ శూన్యము చేస్తున్నాను అని చెప్పి ఓపెన్గా చెప్తున్నాడు. ఇది చాలా చాలా డేంజరస్ వ్యవహారం అండి. ఎందుకు అంటే వీటిని నమ్మి ఎవరైనా వెళితే వీళ్ళు వేల రూపాయలు వసూలు చేస్తారు. ఆ క్షుద్ర పూజలు అంటారు, బ్లాక్ మ్యాజిక్లో కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్లు అంటారు, మీతో నగ్న పూజలు అంటారు. ఇలాంటివి ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తెలుగు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వీళ్ళు వీటిని నమ్మకండి. కాబట్టి తమిళనాడులో ఉండే తక్కిన అఘోరీసు కూడా ఇతని మీద విరుచుకు పడుతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఒట్టి ఒక డ్రామా. ఇతను ఇలా నాటకాలు చేస్తూ ఇలాగ ఏవేవో సెన్సేషనల్ క్లైమ్స్ చేస్తూ జనాలను మోసగిస్తున్నాడు అనేది 100% మనం చెప్పొచ్చు. మరి ఇలాగ చెన్నైలో తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళు మీరు ఇతని గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే, ఎంత తక్కువ ఇతని ఫాలో అయితే అంత మంచిది. కాబట్టి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.